స్టార్ట్ చేయి రండి. లేక ఇక్కడ రండి బయటకు రండి. చెప్తారా చెప్పరా? పట్టండి వీళ్ళని. ఆపండి. వెల్కమ్ మిస్టర్ రామరాజు, వెల్కమ్. ఈ మాన్య ప్రజల ప్రశాంత జీవితాన్ని నువ్వు పాడు చేసిదివా? ప్రశాంతమైన జీవితం మాది, భయంకరమైన బానిస బ్రతుకు. ఈ ప్రజలను మాయ చేసిదివి. మాయ కాదు, మనుషుల్లాగా బ్రతకడం నేర్పాడు. తిరుగుబాటు చేయించిదివి. రాక్షస ప్రజలు రాజ్యం వెళ్తున్నప్పుడు తిరుగుబాటు తప్ప వేరే గత్యంతరమేమీ లేదు. మా ప్రభుత్వానికి పోటీగా నీ పంచాయతీ పాలన ఎందుకు పెట్టిదివి? పరపరిపాలన కంటే స్వపరిపాలనే శ్రేష్టం కనుక. మమ్మల్ని జయించాలని ఈ మాన్యులకు రాజువు కావాలనా? ఈ సర్వసంగ పరిత్యానికి రాజు కావాలనే కోరిక. నేనే కాదు, భారతీయులెన్నడూ ఇతరులను జయించాలని, రాజ్యాలు స్థాపించాలని కోరుకోలేదు. ఎల్లప్పుడూ ఇతరులే రత్నగర్భపై ఆశపడ్డారు. దుర్జన దండ యాత్రలతో రక్తసిక్తమైన నా దేశంలో రాజ్యాలు స్థాపించారు. రాళ్లల్లో కలిసిపోయారు. మీ చరిత్ర కూడా అలానే అంతమవుతుంది. మేము వారిలాగా కాదు, మీ ప్రజలకు ఎన్నో మేలు చేసి. ఏంటా మేలు? పాఠశాలలు, కళాశాలలు కట్టించిదిమి. మీ వర్తకపు లెక్కలు రాయటకు, గుమస్తాలను తయారు చేయటం, రోడ్లు వేయించిదిమి. మీ సైనికులు వెచ్చలవిడిగా తిరగటకు, మా దేశ సంపదను మీ దేశానికి తరలించడం. నాగరికత. మీరు కళ్ళు తెరవక ముందే ఇక్కడ నాగరికత పుట్టింది. మీరు బట్టలు కట్టుకోవడం చేతగాని రోజుల్లోనే ఇక్కడ పట్టు వస్త్రాలు నేశారు. మీకు భాష తెలియని రోజుల్లో ఇక్కడ గణిత శాస్త్రం పుట్టింది. సమస్త శాస్త్రాలు పుట్టి పెరిగిన ఈ వేదముకి నీవు నాగరికత నేర్పితివా? ఆత్మవంచన, రుద్రపాట్, ఆత్మవంచన. అది అంతయు కాదు. ఇప్పుడు ఈ దేశానికి మేమే పాల్గొనదే నాగరికత. వారు చెప్పినదే వేదం, చెయ్యనిదే ధర్మం. బానిస దేశమునందులో పుట్టిన మీరు మమ్మల్ని సేవించడం ఒకటే మార్గం. కాదు అంటకు హక్కు లేదు. ఎదిరించడానికి శౌర్యం చాలదు. శౌర్యమా? శౌర్యం మీ ఒక్కరి సొత్తే కాదు. మా శౌర్యం రుచి చూపించక ముందే మీరు బంధించిన యోధులను విడిచిపెట్టు. ఇదిగో చూడు, రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యానికి ఒక్కసారి నమస్కరించుకుని మా అధికారంలోకి అంగీకరించు. ఎత్తిన కత్తి దించడం, శత్రువులకు తలవంచడం మీలాంటి వర్తకుల లక్షణం. మొండితనం వలన నీ ప్రాణానికే ప్రమాదం. మేము ఒక్క కన్ను సైకిల్ చేయవలసిన 100 దూరాలు నీ గుండెలో దూరుడు. నువ్వు నన్ను చంపలేవు రుద్రపాట్. ఒక్క సీతారామరాజు వాడిస్తే లక్షలాది సీతారామరాజు దొరుకుతారు. ఒక్కొక్కరు బ్రిటిష్ సామ్రాజ్య పునాదులు పెళ్లకిస్తారు. సీతారామరాజు ఒక వ్యక్తి కాదు, సమూహ శక్తి, సంగ్రామ పేరి, స్వాతంత్ర నినాదం, స్వేచ్ఛా మారుతం. ఈ మట్టిలో మట్టినై, నీటిలో నీటినై, నా ప్రజల ఊపిరిలో ఊపిరినై, నా మనస్సుల్లో భావాన్నై, నా జాతి ప్రజలు పాడుకునే సమర గీతాన్నై సామ్రాజ్యవాద శక్తుల్ని గెలుస్తాను. అక్కడ కాదురా, ఇక్కడ కాల్చు. వందే మాతరం, వందే మాతరం.